హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ తెలుగు. ఈరోజు మనం ఇన్సిగ్నియా టీవీని మన మొబైల్తో ఎలా ఆపరేట్ చేయాలి, దానికి ఉన్న ఒక యాప్ గురించి ఈరోజు తెలుసుకుందాం. దాని గురించి తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నేను ఈ యాప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, దాని ద్వారా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఈ యాప్ వర్క్ అవ్వాలంటే మీ ఫోన్లో ఐఆర్ సెన్సార్ ఉండాలి. ఐఆర్ సెన్సార్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను, దాన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అక్కడి నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు మీ ఫోన్లో ఐఆర్ సెన్సార్ ఉందా లేదని. అది ఉంటేనే మీకు ఈ యాప్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు ప్లేస్టోర్లోకి వెళ్ళి నేను రిమోట్ కంట్రోల్ ఫర్ ఇన్సిగ్నియా టీవీ అని ఇన్స్టాల్ చేశాను. దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తే యూఐ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ యూఐలో మనకి ఇక్కడ ఓకే ప్రెస్ చేయాలి. ప్రెస్ చేశాక ఈ విధంగా అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయిన తర్వాత మనకి రిమోట్స్ అనేవి చూపించడం జరుగుతుంది. ఇది కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే నెట్ స్పీడ్ బట్టి ఇది డిపెండ్ అయి ఉంటుంది. కొన్నిసార్లు ఫాస్ట్గా అవుద్ది, లేదంటే నెట్ స్పీడ్ బట్టి ఇది అప్డేట్ అనేది జరుగుతుంది. కొంచెం టైం 33% అయింది. చూసారా, రిమోట్స్ అనేవి ఈ విధంగా మనకి చూపించడం జరుగుతుంది. అప్పుడు మన రిమోట్ ఎలా ఉందో ఎగ్జాక్ట్గా ఈ రిమోట్ కూడా అదే విధంగా ఉంటుంది. అప్పుడే మ్యాక్సిమం ఆప్షన్స్ అనేవి పనిచేయడం జరుగుతుంది. ఈ రిమోట్ మీద క్లిక్ చేస్తే మనకి రిమోట్ డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత మనం దాన్ని యూజ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా డౌన్లోడ్ అయింది. మీ టీవీని వైఫైతో కనెక్ట్ చేస్తుంటే మీరు వైఫైతో ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. మీ ఫోన్ అండ్ టీవీ అనేది సేమ్ వైఫైలో ఉంటేనే ఇది వర్క్ అవుతుంది. లేదంటే వైఫై వద్దు అనుకుంటే ఇన్ఫ్రారెడ్ని యూజ్ చేసుకోవచ్చు. ఇన్ఫ్రారెడ్ని యూజ్ చేసుకొని మనం ఈ రిమోట్ని ఆపరేట్ చేయొచ్చు. ఎలా అంటే మీ టీవీకి మీ ఫోన్ చూపించి పవర్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీ టీవీ ఆన్లో ఉంటే ఆఫ్ అవుద్ది, ఆఫ్లో ఉంటే ఆన్ అవుద్ది. ఆన్ అయిన తర్వాత మీరు మిగతా ఆప్షన్స్ టీవీ కానీ, వీడియో కానీ, హెచ్డిఎంఐ కానీ, ఏసీసీ కానీ, నెంబర్స్ కానీ మెనూ అన్నీ మీ రిమోట్లో ఎలా ఉన్నాయో అదే విధంగా వర్క్ అవుతాయి. అన్ని ఆప్షన్స్ టెస్ట్ చేయండి. అన్ని ఆప్షన్స్ మ్యాక్సిమం వర్క్ అవుతాయి. మీకు ఏమన్నా ఇష్యూస్ ఉంటే మీకు ఇక్కడ బర్గర్ సింబల్ కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేసి ఇక్కడికి వెళ్ళి రిమోట్ డస్ నాట్ వర్క్ అని క్లిక్ చేసి వాళ్ళకి ఇన్ఫామ్ చేయొచ్చు. అండ్ మీకు వైబ్రేషన్ వద్దు అనుకుంటే కీస్ ప్రెస్ చేసేటప్పుడు ఇక్కడ నుంచి ఆఫ్ చేసుకోవచ్చు. ఎక్స్టర్నల్ ఐఆర్, ఒకవేళ ఇంటర్నల్ లేకపోతే ఎక్స్టర్నల్ ఐఆర్ కూడా కొనుక్కొని మనం యూజ్ అనేది చేసుకోవచ్చు. మీరు ఇక్కడ ఫేవరెట్లో యాడ్ చేస్తే నెక్స్ట్ టైం నుంచి ఇక్కడ నుంచి ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు, అంటే మల్టిపుల్ రిమోట్స్ ఉన్నప్పుడు. అండ్ ఈ విధంగా మనం ఈ రిమోట్ అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ రిమోట్ని వర్క్ అయితే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వర్కింగ్ అని. అండ్ లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్లు చేస్తే అంతమంది తెలుస్తుంది ఈ రిమోట్ వర్క్ అవుతుందని. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టెక్ న్యూస్ తెలుగు.